చేతులపైకి ఎత్తండి అందరూ కూడా. నీ తోడు నాకుండగా ఒంటరి నీ కానిన్నడు. యేసయ్యా నా యేసయ్యా, ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు. నీ తోడు నాకుండగా ఒంటరి నీ కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరి నీ కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, చేతులు పైకెత్తారు అందరూ. యేసయ్యా నా యేసయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు సాక్ష్యములు ఇచ్చిన బిడ్డలు సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక. ఆత్మీయ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ కాపుదల కలుగునుగాక. ఈ సమయంలో నీ వాక్యం వినబోతున్నా. నీ వాక్యము ఆదరించింది, నీ వాక్యము బలపరిచింది, నీ వాక్యము ధైర్యపరిచింది, నీ వాక్యము మా నడకని పడకని సరిచేసింది. నీ వాక్యము మేము ఎలాగో నడవాలో మాకు హెచ్చరిక చేసింది. ఒక దిక్సూచిక వలె నీ వాక్యం మమ్ములను నడిపించునుగాక. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు ఏమో కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కొండ కింద ఏమో తన 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల దగ్గరికి ఒక తండ్రి ఒక సమస్యతో వచ్చాడు. ఏంటి ఆ తండ్రికున్న సమస్య అంటే, తనకి ఒకగానొక కొడుకు, వాడికి సుమారుగా ఒక 12 సంవత్సరాలు ఉంటాయి. ఆ 12 సంవత్సరాల కొడుక్కి ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, ఒక దయ్యం పట్టింది వాడికి. ఆ దయ్యం పట్టినప్పుడు వాడు ఏం చేస్తాడంటే 2 పనులు చేస్తాడు. అగ్ని ఎక్కడైనా కనబడింది అంటే దానిలోకి దూకటానికి ప్రయత్నం చేస్తాడు. నీరు ఎక్కడైనా కనబడింది అంటే దానిలోకి దూకటానికి ప్రయత్నం చేస్తాడు. చాలా జాగ్రత్తగా మీరు వాక్యం వినాలి. ఆ తండ్రి ఆ పిల్లవాడిని పట్టుకుని, యేసుప్రభు ఏమో కొండ మీద ప్రార్థనలో ఉన్నాడు. తన 12 మంది శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ తండ్రి ఏమో కొండ మీదకి వెళ్తానికి ప్రయత్నం చేస్తుంటే శిష్యులు, ప్రభు ప్రార్థనలో ఉన్నాడు, ఆయన కొండ దిగుతాడు, కొండ దిగిన దాకా మీరు కనిపెట్టండి, ఆయన కొండ దిగి వచ్చిన తర్వాత మీ సమస్య ఆయనకి చెప్పుకోండి. ఈలోపు తండ్రి ఏం చేశాడంటే, బిడ్డ మీద ఉన్న ప్రేమ ఆగలేక తండ్రి ఏం చేశాడంటే 12 మంది శిష్యుల దగ్గరికి వచ్చి, బాబు ప్రభు వచ్చినాక వచ్చిన దాకా మేము ఆగలేకపోతున్నాం, మీ వల్ల అయితే నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి, నా బిడ్డను విడిపించండి, నా బిడ్డకు పట్టిన దయ్యము నుండి విడిపించండి. అప్పుడు 12 మంది శిష్యులు ఆ దయ్యం పట్టిన పిల్లవాడికి ప్రార్థన చేస్తే ఆ దయ్యము అట్లానే ఉంది, పోరా. నా వైపు చూస్తున్నారా? మీరు తల్ల కింద వేయిపోకండి. పేతురు, యాకోబు, యోహాను, మిగిలిన 12 శిష్యులు ఎంత ప్రార్థన చేసినా వాడు కేకలేస్తున్నాడు, నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. చెప్పాను కదా దయ్యం చేసే పని. అగ్ని ఎక్కడైనా కనబడింది అంటే దూకాలి అని ప్రేరేపించింది. నీళ్ళు ఎక్కడైనా కనబడిందా లేదా బావి ఎక్కడైనా కనబడిందా దూకాలి.
దెయ్యం చేసే పనులు చాలా ఉంటాయి ప్రియులారా. దెయ్యానికి ఉన్న శక్తి ఏంటంటే ప్రేరేపించింది నష్టానికి. నాకు ఒకరోజు బెంగళూరు నుండి ఒక సిస్టర్ ఫోన్ చేసింది. ఆ బిడ్డ ఎక్కడికో ప్రయాణం చేస్తుందంట. ఆ బిడ్డ ఎక్కే ట్రైను ఈలోపు వస్తుంది. ఈలోపు ఆ బిడ్డకి ప్రేరేపణ, దూకు దూకు దూకు. అంటే ఇది ఎక్కడి నుండి వస్తుంది ఈ ప్రేరేపణ అంటే? దెయ్యము, దురాత్మ, సాతాను నుండి. ఇంకొక సహోదరి నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారండి మా ఇంటి పక్కనే బావి ఉందండి, ఆ బావి దగ్గరికి వెళ్ళంగానే నాకు ఎక్కడి నుండి ఒక స్వరం వినబడుతుంది, దూకు దూకు దూకు. పిల్లలు, ఇవన్నీ కూడా దెయ్యం యొక్క ఆలోచనలు అన్న సంగతిని మర్చిపోకూడదు. దెయ్యం చేసే పని ఏంటంటే నష్టాన్ని కలుగు చేస్తాడు. ఇన్ని బాధలు భరించలేవు, ఇన్ని కష్టాలు భరించలేవు, ఇదిగో నీ భర్త నిన్ను అర్థం చేసుకోవట్లా, నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోవట్లా, నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లా, నీకు సహాయం రాదు, ఈ ఊబి నుండి, ఈ అప్పుల ఊబి నుండి నువ్వు పైకి రాలేవు, ఏదో ఒకటి చేసుకో అని సైతాను గాడు ఏం చేస్తాడంటే నీ మనస్సు మీద దాడి చేస్తాడు. నీ మనసు మీద దాడి చేస్తాడు. దెయ్యం చేసే పని అదే. ఎలాగైనా నీ జీవితాన్ని అంతం చేయాలని, ఎలాగైనా నీ కుటుంబంలో తీరని విషాదం మిగల్చాలని సైతానుగాడు రకరకాలైన ఆలోచనలు నీ మనసు మీద దాడి చేస్తూ ఉంటాడు. వాడి ప్రేరేపణ ఏమాత్రము కూడా మీరు ఒప్పుకోకూడదు, లోబడకూడదు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సైతాను గాడి గురించి ప్రభు చెప్పాడు, వాడు దొంగ, దోచుకునేవాడు, వాడు నష్టానికి కారకుడు, వాడు విషాదాన్ని మిగిల్చడానికి వాడు కారకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైతాను గాడు రకరకాల ఆలోచనలు దేవుని బిడ్డలకి కలుగు చేస్తాడు. ఇంత ప్రార్థన చేస్తున్నావుగా, ఏం జరగట్లేదు. ఇంతకాలం నుంచి నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఏం జరగట్లేదు. ఎందుకు ఇంకా నీ జీవితం అని నిరాశ, నిస్పృహ, కృంగుదల వాడు పుట్టిస్తాడు. ప్రియులారా, నీకు ఈ ప్రేరేపణ ఎక్కడి నుండి వస్తుందో నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితాన్ని నష్టంలోనికి తీసుకెళ్లే ఏ ప్రేరేపణ, ఆ ప్రేరేపణకు నువ్వు ఏమాత్రము కూడా లోబడకుండా ఉందువుగాక. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రి ఆ పిల్లవాడిని శిష్యుల దగ్గరికి తీసుకొస్తే శిష్యులు పిల్లరా ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే అప్పటికి వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందలేదు. వెంటనే ఈలోపు ప్రభు కొండలు దిగి వచ్చి ఆ శిష్యులు మధ్యలో ఆ పిల్లవాడు తండ్రి ఉండటం చూశారు. అప్పుడు తండ్రి అమాంతంగా వెళ్ళి ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. ప్రభు పాదాలు కొట్టుకుని అంటున్నాడు, అయ్యా నా కుమారుడికి ఒక సమస్య ఉంది. ఏంటా సమస్య అంటే ఒక దయ్యం పట్టి పీడిస్తుంది. ఆ దయ్యం చేసే పని ఏంటంటే అగ్ని ఎక్కడైనా కనబడిందా సరాసరి తీసుకెళ్ళిపోయి దూకేటట్టుగా ప్రేరేపించింది. నీళ్ళు ఎక్కడికైనా కనబడితే ఆ నీళ్ళలో దూకేటట్టుగా ప్రేరేపించింది. అందుకే ఈ బిడ్డని బయటికి మేము వదలకుండా కంటికి రెప్పక వలె మేము ఈ బిడ్డని కాపాడుకుంటున్నాం. నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చా, వాళ్ళు ఎలబడతారేమోని తీసుకొచ్చా, నీ శిష్యుల వల్ల కాలేకపోయింది. ఆ తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ శిష్యులు నా కుమారుడికి పట్టిన దెయ్యాన్ని వదలగొట్టలేకపోయారు అంటూ ఆ తండ్రి ఏమన్నాడో తెలుసా? ఏమైనా నీ వల్ల అయితే, వింటున్నారా? నీ శిష్యుల వల్ల కాలేదు, నా బిడ్డ దయ్యాన్ని నిలబట్టలేకపోయారు. ఏమైనా నీ వల్ల అయితే చెయ్యి, ఏమన్నా నీ వల్ల అయితే నా బిడ్డను విడిపించు. అప్పుడు ప్రభు ఆ మాట విని శిష్యుల యొక్క ఆ అవిశ్వాసాన్ని గద్దించి వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? ఉపవాస ప్రార్థన వలనే ఇలాంటి దెయ్యము విడిపించబడింది అని చెప్పాడు.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వలననే మీ జీవితాల్లో ఉపవాసం ఉంటే ఈ దయ్యాన్ని మీరు వెళ్ళగొడతారు అని ప్రభు ఇండైరెక్ట్గా మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, యేసు ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలమైన మన జీవితాల్లో దేవుని కార్యాలు జరిగేటట్టుగా, దేవుని అద్భుత సూచిక మహత్కార్యాలు జరిగేటట్టుగా చేయగలిగింది ఏమైనా ఉంది అంటే అది ఒకే ఒక్కటి. ఆ ఒక్కటి ఏమిటి అంటే ఉపవాస ప్రార్థన. ఆ మాట చెప్పండి. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. ఉపవాస ప్రార్థనకి ఎంత శక్తి ఉందో మీకు తెలియకపోయినా సైతాను గాడికి తెలుసు ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. ఉపవాస ప్రార్థనలో ఎంత బలం ఉందో సైతానికి తెలుసు. అందుకే సంఘం మీద వాడు చేసే దాడులు చాలా ఉన్నాయి. వాటిల్లో ఒక దాడి ఏంటో తెలుసా? చర్చికి వచ్చేటప్పుడు సైతాను గాడు ఏమన్నాడు విశ్వాసుల్ని? వాళ్ళ జోలికి కూడా రాడు. సైతాను గాడు విశ్వాసుల్ని ఎక్కడ బలహీనపరుస్తాడు అంటే, ప్రియులారా, ఉపవాస ప్రార్థన ఉండకుండే తడి చేస్తాడనమాట. వాడు ఏం చేస్తాడంటే అనుమానం పుట్టిస్తాడు. నీకు షుగర్ ఉంది కదా, నువ్వు ఉపవాసం ఉంటే నీకు చెమటలు పడతాయి, నీకు బీపీ తగ్గిద్ది, నీకు ఆ షుగర్ లెవెల్స్ ఇంకా తగ్గిపోతాయి, ఇంకా ఎక్కువైపోతాయి, నువ్వు ఉండలేవు ఉపవాసం. నాకు తెలుసండి, షుగర్లు, బీపీలు, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, రకరకాల జబ్బులతో ఉన్న వాళ్ళు కూడా 3 దినాలు, వారమేసి దినాలు, 40 దినాలు ఉపవాసం ఉండి ఇప్పటికీ బ్రతికిన వాడు భూమి మీద చాలామంది ఉన్నారు. ఉపవాసం ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరండి. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే, నువ్వు ఒక రోజు ఉండాలనుకున్నావు అనుకో, వెంటనే నీతో మాట్లాడతాడు. నీవు ఉండలేవు, ఎందుకంటే నీకు బీపీ ఉంది కదా, నీకు లో బీపీ ఉంది కదా, నీకు షుగర్ ఉంది కదా, నీకు అది ఉంది కదా, ఇది ఉంది కదా. అప్పుడేమనుకుంటావు? అవును కదా అని ఉపవాసం ఉండటానికి నిర్ణయించుకుని నీవు ఇక తినేస్తావు. తినేసి ఇక ఏం చేస్తావు? ఇక కాసేపు ప్రార్థన చేసుకుని, ప్రభువా నీకు తెలుసు కదా నా బలహీనత అని నీ మీద నువ్వే జాలిపడేటట్టుగా చేస్తాడు. పాపాల్లో కల్లా ప్రమాదకరమైన పాపం ఏంటో తెలుసా? నీ మీద నువ్వే జాలిపడేటట్టు చేయిస్తాడు వాడు. కొంతమంది అద్దం దగ్గర ఏడ్చుకుంటారు, అద్దంలో వాళ్ళ ముఖాన్ని చూసుకుని. సైకాలజికల్గా నేను చెప్తున్నాను. కొంతమంది బాత్రూంలో స్త్రీలు ఏం చేస్తారంటే సైకాలజీ పరంగా వాళ్ళకున్న కష్టాలను బట్టి, వాళ్ళకున్న బాధలను బట్టి, వాళ్ళకున్న దుఃఖాన్ని బట్టి ఆ యొక్క బాత్రూంలో అద్దం దగ్గర వాళ్ళ ముఖాన్ని చూసుకుని లేదా వాళ్ళ మీద వాళ్ళే జాలి పడతారు. బైబిల్ చెప్తుంది మన మీద మనం జాలి పడటానికి వీల్లేదు. మన మీద జాలి పడేది ఎవరై అంటే బైబిల్ చెప్తుంది దేవుడు. యెషయా గ్రంథములో అంటాడు, నీ మీద జాలిపడు యెహోవానగు నేను నీ కుడి చేతిని పట్టుకున్నాను. ఈరోజు నా ప్రియులారా, నీకున్న సమస్యలు ఎందుకు తీరటం లేదు? నీకున్న కష్టాలు ఎందుకు తీరటం లేదు? నీకున్న అప్పుల ఊబి నుండి ఎందుకు నువ్వు పైకి లెగవలేకపోతున్నావు అంటే నువ్వు అసలైనటువంటి ప్రార్థనా రంగంలో నువ్వు వెళ్ళట్లేదు. అసలైన ప్రార్థన రంగం ఏంటి అంటే బైబిల్ చెప్తుంది ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన. మరలా చెప్తున్నాను, అపవాది స్వరం వినొద్దు మీరు. నీకేం కాదు. నీ ఆయుష్ ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. నీకు బీపీ ఉన్న సంగతి ఆయనకి తెలియదా? నీకు షుగర్ ఉన్న సంగతి ఆయనకి తెలియదా? నీ కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, నీకున్నటువంటి బలహీనతలు ఆయనకి తెలియదా? తెలుసు. ఉపవాసం ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరండి. ఇంకొక మాట చెప్తాను, ఉపవాసం ఉండి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకున్న వాడు భూమి మీద చాలా మంది ఉన్నారు. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మోషే 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు, చచ్చిపోలేదే. 2 పర్యాయాలు ఏలియా ఉన్నాడు ఉపవాసం. దావీదు ఉపవాసం ఉన్నాడు. పిల్లల దానియేలు ఉపవాసం ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఎస్తేరు ఉపవాసం ఉంది. ఈరోజు నా అంశం ఏంటంటే ఎస్తేరు 3 దినాలు చేసిన ఉపవాస ప్రార్థన వలన ఆమె పొందినటువంటి కొన్ని కార్యాలు మీ ముందు ఉంచుతాను. ప్రియులారా,
బైబిల్ గ్రంథములో స్త్రీల పేర్లతో 2 పుస్తకాలు రాయబడ్డాయి. 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. వాటిల్లో 2 పుస్తకాలు స్త్రీల పేర్లతో ఉన్నాయి. ఒక పుస్తకము రూతు, రెండో పుస్తకము ఎస్తేరు. రూతు భర్త పేరు బోయాజు, ఎస్తేరు భర్త పేరు ఆశ్వరేషు రాజు. మన భారతదేశం ఎంత ధన్యకరమైన దేశమో చెప్పమంటారా? బైబిల్ గ్రంథంలో ఏ దేశం పేరు కనబడదో పిల్లరా, కొన్ని దేశాల పేర్లు కనబడతాయి. మన భారతదేశం పేరు బైబిల్ గ్రంథంలో ఉందండి. చప్పటి కొడదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. మన భారతదేశం పేరు పిల్లరా బైబిల్ గ్రంథంలో ఉంది. ఎక్కడుందో తెలుసా? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదివితే హిందూ దేశం అనేటటువంటిది కనబడింది. ఆంగ్లేయులు మన దేశానికి రాక మునుపు మన దేశం పేరు ఏంటంటే హిందూ దేశం. వాళ్ళు వచ్చి, బ్రిటిష్ వాళ్ళు వచ్చి హిందూ దేశం అంటూ వాళ్ళకి 4 తిరగక ఇండియా ఇండియా అని పెట్టారు. హిందూ అనేటటువంటి మాట వాళ్ళకి తిరగక ఇండియా ఇండియా అని వాళ్ళు ఇంగ్లీష్లో ప్రొనౌన్షన్ చేశారు. కనుక మన భారతదేశం ఎంత ధన్యకరమైన దేశం అంటే అది బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి దేశం. ఎస్తేరు భర్త అహష్వేరోషు రాజు పిల్లలు మన భారతదేశాన్ని కూడా పరిపాలించాడని చరిత్ర చెప్తుంది. ఒక్కసారి వాక్యాన్ని చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాస ముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజునద్దకు ప్రవేశించెదను, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, బైబిల్ గ్రంథములో ఎస్తేరు గ్రంథం ఒక చరిత్ర గ్రంథం. ఇది ఈ ఎస్తేరు గ్రంథములో 9 అధ్యాయాలు ఉంటాయి. ఈ 9 అధ్యాయాలు కొంతమంది వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ. ఈ 9 అధ్యాయాల్లో మనకి కొంతమంది వ్యక్తులు మనకు కనబడతారు. ఒకటి అహష్వేరోషు రాజు కనబడతాడు, అంటే దేశాన్ని పరిపాలించినటువంటి రాజు కనబడతాడు. తర్వాత ఎస్తేరు కనబడింది. మూడవదిగా ఎస్తేరు యొక్క పినతండ్రి మొర్దెకై కనబడతాడు. పిల్లరా, 4వ వ్యక్తి ఎవరు కనబడతారు అంటే యూదులకు అనగా దేవుని బిడ్డలకు శత్రువు ఒకటి కనబడతాడు. వాడి పేరు కూడా రాయబడింది. ఏం పేరు తెలుసా? హామాను. 4 వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన. నా వైపు చూడండి, చాలా జాగ్రత్తగా మీరు వాక్యం మీరు వినాలి. ఒకటి రాజు కనబడతాడు, రెండవదిగా రాణి ఎస్తేరు కనబడింది, మూడవదిగా ఎస్తేరు యొక్క పినతండ్రి మొర్దెకై కనబడతాడు. 4వ వ్యక్తి ఎవరు కనబడతారు అంటే యూదులకు అనగా దేవుని బిడ్డలకు శత్రువైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు హామాన్. ఈ హామాన్ అనే వాడి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే హీ వాజ్ ఎనిమీ ఆఫ్ ఇజ్రాయేల్. ఇశ్రాయేలీలకు శత్రువు అన్నమాట. ఈ శత్రుత్వం రావటానికి ఒక కారణం ఏంటంటే మొర్దెకై అనేటటువంటి వ్యక్తి అనగా ఎస్తేరు యొక్క పినతండ్రి రాజు యొక్క గుమ్మము దగ్గర కూర్చుంటా ఉంటాడు ఎప్పుడు. పిల్లగా, ఈ ఎస్తేరు గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్పటానికి ముందు, ఎస్తేరు పుట్టుకతోనే రాజవంశానికి చెందిన ఆమె కాదు. బైబిల్ చెప్తుంది ఈమె ఒక అనాథ.
తల్లిదండ్రులు లేకపోయినప్పుడు, తను పుట్టినప్పుడే కన్న తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది. ఆ సమయంలో ఆమెను ఆదరించడానికి ఎవరు ముందుకు రాలేదు. ఆమెను బలపరచడానికి, ధైర్యపరచడానికి, బిడ్డ మీ నాన్న లేకపోయినా, మీ అమ్మ లేకపోయినా మేమున్నాము అని ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు. అలాంటి టైంలో ఎస్తేరు యొక్క నాన్నగారి తమ్ముడు, ఆయన పేరు కూడా రాయబడింది, మొర్దెకై. ఆయన ఎస్తేరుని చిన్న వయసులోనే దత్తత తీసుకుంటాడు, కుమార్తెగా దత్తత తీసుకుంటాడు. పిల్లల అలాంటి దత్తత తీసుకున్నటువంటి ఆమెను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎస్తేరు, నువ్వు తల్లిదండ్రులు లేనిదాను అనుకుంటున్నావా? నాకెవరు లేరని నువ్వు అనుకుంటున్నావా? బంధువులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు ఎవరూ లేరని నువ్వు అనుకుంటున్నావా? నీకు ఎవరూ లేకపోయినా నేను నీకున్నా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు వింటున్నారా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు లేకపోయినా నేనున్నా నీకు. ఎస్తేరు పట్ల దేవుడు కలిగిన గొప్ప ఉద్దేశం ఏంటంటే, ఆమె అనాథ అనుకుంది. అనాథ అనుకున్నటువంటి ఆమెను దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక దేశానికి రాణిగా చేశాడు. చప్పట్లు కొడతారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. అనాథని అనుకుందామే, నాకెవరూ లేరు అనుకుంది, నా పరిస్థితి ఇంతే అనుకుంది, నాకెవరూ లేరు అనుకుంది. అలాంటి ఎస్తేరు ఆలోచన దేవుడు ఎంత తారుమారు చేశాడో. ఎస్తేరు, నువ్వు అనాథను అనుకుంటున్నావు, నాకెవరూ లేరు అనుకుంటున్నావు, నేనున్నా నీకు. నా పరిస్థితి ఇంతే అని నువ్వు అనుకుంటున్నావు, నీ పట్ల నేను కలిగిన ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్నొక దేశానికి, ఏ దేశములో నువ్వు పుట్టావో ఆ దేశానికి నిన్ను రాణిగా చేయబోతున్నాను. ఇది దేవుని యొక్క ఆలోచన. పిల్లలు, నిజంగా మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఎవరైతే మీ కుటుంబాల గురించి తక్కువ ఆలోచన కలిగి ఉన్నారో, మీ పిల్లల గురించి తక్కువ ఆలోచనలు మీరు కలిగి ఉన్నారో, దేవుడు ఒక దినాన మీ పిల్లల గురించి, మీ కుటుంబాన్ని గురించి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడన్న విషయాన్ని బైబిల్ ఆధారంతో నేను మీతో మాట్లాడుతున్నా. యెషయా గ్రంథంలో అంటాడు ఆయన, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. ఆకాశానికి భూమికి ఎంత దూరమో అంత దూరంగా ఉన్నాయి నా ఆలోచనలు మీ ఆలోచనలకి, అంత విభిన్నంగా ఉన్నాయి నా మార్గాలు మీకు. ఎస్తేరు తను తక్కువగా అనుకుంది, కానీ దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎస్తేరు, నిన్ను ఈ దేశానికి నేను రాణిగా చేయాలి. ఇట్స్ మై ప్లాన్, ఇట్స్ మై ప్లాన్ అబౌట్ యువర్ లైఫ్. నీ పట్ల నేను కలిగిన గొప్ప ప్రణాళిక ఏంటంటే, ఒక దినము రాబోతుంది, నువ్వు ఈ దేశం మొత్తానికి రాణివైపోతావు. ఈ దేశపు రాజుకు నువ్వు భార్యను చెయ్యాలి. ఇది నా ప్రణాళిక. తన పినతండ్రి అయినటువంటి మొర్దెకైని బట్టి హామాన్ అనేవాడు యూదుల మీద కోపాన్ని పెంచుకుంటాడు. ఎందుకంటే ఈ హామాన్ అనేవాడు రాజు యొక్క ఆస్థానములో ఒక ఉన్నతమైన ఉద్యోగిగా ఉన్నాడు. ప్రతిరోజు కూడా తన ఆస్థానానికి, ఆ ఉద్యోగానికి వచ్చే సమయంలో ఆస్థానములో ఉన్న వాళ్ళందరూ హామాన్ అనే వాడికి లేచి నమస్కారం చేస్తూ ఉంటే, యూదుడైనటువంటి మొర్దెకై లెగవడండి. ఎవరైనా ఒక అధికారి మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం? వెంటనే లెగుస్తాం. సపోజ్ మేము ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు ఎక్కడ కూర్చొన్నా లేచి పాస్ట్ గారండి, ప్రెసిడెంట్ అని చెప్తారు. అది రెస్పెక్ట్, అది గౌరవం. అలాగే ఈ ఆస్థానంలోకి వచ్చినప్పుడల్లా ఆ హామాన్ అనేవాడు యూదులకు శత్రువు.
ఈ మొర్దెకై ఏ మాత్రం లేచేవాడు కాదు. అతని పక్కన వాళ్ళందరూ కూడా వంగి 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 దండాలు పెడతా ఉంటే హామన్ అనేవాడికి అస్సలకి ఐ డోంట్ కేర్ అన్నట్టుగా లెక్కలేని విధంగా మొర్దెకై ఉంటాడు. ఎవరో ఒకరోజు అన్నారు, ఏమయ్యా మొర్దెకై, ఈ హామాన్ అనేవాడు ఈ ఆస్థానంలో రాజు దగ్గర ఒక మంచి ఉన్నత ఉద్యోగంలో ఉన్నాడు. అతను ఆస్థానంలోకి వచ్చినప్పుడల్లా మేము నిలబడి గౌరవప్రదంగా వందనాలు నమస్కారాలు పెడుతున్నాం. నువ్వేంటి అతడు వస్తున్నా కూడా అస్సలు లెగవు, వందనాలు కూడా చెప్పు, నమస్కారం కూడా పెట్టు అని ఎవరో నాలాంటి వాడు అడిగితే ఆ వ్యక్తికి మొర్దెకై ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? అద్భుతమైన మాట ఇచ్చాడు, చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఎందుకు వాడికి నమస్కారం పెట్టనంటే, నేను యూదుడను గనక నేను ఆ పని చెయ్యను. యూదులు అన్యులకు నమస్కారం చేయరు. ఒకవేళ అన్యులు ఎవరైనా యూదులకి నమస్కారం చేసినా వీళ్ళు ప్రతి నమస్కారం చేయరు. మొర్దెకై అంటున్నాడు అడిగిన వ్యక్తికి, నేను యూదుడను గనక నేను నమస్కారం చేయను. ఆ ఒక్క కారణాన్ని బట్టి మొర్దెకై మీద హామాన్ అనేవాడు పగబెట్టుకున్నాడు. పగబెట్టుకుని ఆ పగ ఎంతవరకు తీసుకెళ్ళాడో తెలుసా? ఆ షూషాను కోటలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యూదులను ఆ షూషాను కోట ప్రాంతంలో లేకుండా చంపేయాలి, సంహరించాలనే ఒక కపటమైన ఆలోచనతో రాజు దగ్గర లేనిపోని విషయాలన్నీ కూడా మొర్దెకై మీద, ఆ యొక్క యూదుల మీద తప్పుడు నేరారోపణ చేస్తే రాజు అయినటువంటి అహష్వేరోషు ఏమని ఆజ్ఞ జారీ చేశాడు తెలుసా? పలానా రోజున ఈ యొక్క షూషాను కోటలో ఉన్న యూదులందరికీ మరణదండన విధించాలి. ఒకే రోజు షూషాను కోటలో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది ఉన్నారు అనుకోండి యూదులు. ఆ 1,00,000 మందికి మరణదండన విధించాలని ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఒక్కడి వల్ల, హామాన్ అనేవాడు ఒక్కడు కుట్ర వలన యూదులందరి మీదకి మరణశాసనం వచ్చేసింది. మొర్దెకైకి తెలిసింది పలానా రోజున యూదులందరికీ మరణ శిక్ష అమలు కాబోతుంది. ఈ వార్త ఏం చేశాడంటే, ఆల్రెడీ అప్పటికే రాణి అయిపోయింది ఎస్తేరు. రాణి దగ్గరికి చారు వేశాడు. అమ్మా అమ్మా, ఒకవేళ దేవుడు ఇలాంటి ఉపద్రవం వచ్చిందనే నిన్ను రాజుకు భారీగా చేశాడేమో, రాణిగా నిన్ను చేశాడేమో, నువ్వు తలుచుకుంటే కాని పని అంటూ ఏది లేదు. రాజుకి నువ్వు ఎలాగైనా చెప్పి ఈ మరణశిక్షను రద్దు చేయి అని పిల్లరా మొర్దెకై పినతండ్రి, ఎస్తేరు పినతండ్రి ఒక పని మనిషి చేత కబురు పంపిస్తే, అయ్యా యూదులందరి మీదకు వచ్చిన ఉపద్రవం గురించి నాకు తెలుసు. ఇప్పటికి నేను 1 రోజుల నుండి రాజు అంతఃపురంలోనికి పిలువబడలేదు. ఆ రోజుల్లో రాజుల యొక్క కఠినమైన ఆంక్షలు ఏంటంటే, తనకు భార్య అయినప్పటికీ ఆమె అంతఃపురం వేరుగా ఉండింది. తనకి ఎంతగా భార్య అయినప్పటికీ తన ప్రమేయం లేకుండా తన అంతఃపురంలోనికి రాకూడదు. రాజు పిలిస్తేనే రాణి అంతఃపురంలోకి రావాలి. అర్థమవుతుంటే ఒకసారి ఎందుకు చెప్తారా? రాజు పిలవకుండా నా భర్తే కదా, నా రాజే కదా, నేను అతని భార్యనే కదా అనుకుని ఒకవేళ ఆదమరిచి గనక నువ్వు గనక రాజు యొక్క అంతఃపురంలోకి వెళితే అక్కడ పనిష్మెంట్ ఏంటో తెలుసా? కత్తివాతము చేత సంహరించబడాలి. అది ఆ యొక్క రాజు యొక్క ఆజ్ఞ. ఇప్పుడు ఆమె అంటుంది, మొర్దెకైకి కబురు పెట్టి పంపించింది, అయ్యా 1 రోజుల నుంచి నేను నా భర్తే రాజే అహష్వేరోషు దగ్గరికి నేను పిలవళ్ళ, ఎప్పుడెప్పుడు నా భర్త పిలుస్తాడు తన అంతఃపురానికి అని నేను ప్రతిరోజు నన్ను నేను అలంకరించుకొని రాణి వస్త్రాలు ధరించుకొని రాణి ఆభరణాలని ధరించుకొని ప్రతిరోజు నేను నా భర్త పిలుపు కొరకు నేను ఎదురు చూస్తున్నాను.
ఇప్పటికీ సుమారుగా 30 దినాల నుండి నేను అంతఃపురంలోనికి పిలువబడ్డా. అప్పుడు మొర్దెకై అంటాడు, ఈ మాట చెప్పి నువ్వు తప్పించుకుంటావేమో, ఈ మాటను సాగుగా చెప్పుకుని నా భర్త నన్ను పిలవటం లేదయ్యా, ఆయన పిలుపు కొరకు నేను 30 దినాల నుండి ఎదురు చూస్తున్నాను అని చెప్పుకొని తప్పించుకుంటావేమో. నీ వలన యూదులకు సహాయం రాకపోతే మరి ఒక దిక్కు నుండి యూదులకు అనగా దేవుని బిడ్డలకు సహాయము దేవుడు పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీ వలన సహాయం రాకపోతే యూదులకు తప్పించడానికి, యూదులను ఈ శిక్ష నుండి తప్పించడానికి దేవుడు మరి ఒక దిక్కు నుండి ఆయన సహాయం పంపిస్తాడు అని మళ్ళా కబురు పెట్టి పంపిస్తాడు. మళ్ళా ఎస్తేరు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? తండ్రి మొర్దెకై, నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. పిల్లరా, ఈ అధ్యాయం మీరు చదివితే తండ్రికి ఎస్తేరుకు మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. మిస్అండర్స్టాండింగ్ అనండి, చెప్పండి. అపార్థం అనండి, అపార్థం. ఈమెమో పిలవకుండా భర్త దగ్గరికి వెళ్ళకూడదయ్యా, నా భర్తే రాజే కావచ్చు, ఆయనకి నేను రాణినే కావచ్చు, ఆయనకి నేను భార్యనే కావచ్చు, కానీ పిలవబడకుండా నేను వెళ్ళకూడదు, ఇది రాజాజ్ఞ. నువ్వేమో తప్పించుకోవడానికి సాగు చెబుతున్నావు అని అనుకుంటున్నావు. ఈరోజు కుటుంబాల్లో కూడా అపార్థాలు ఎక్కువైపోతున్నాయండి. భార్య భర్తల మధ్య అపార్థాలు, అత్తకి కోడలికి మధ్య అపార్థాలు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అపార్థాలు, పాస్టర్ గారికి విశ్వాసులకి మధ్య అపార్థాలు, అపార్థాలు అపార్థాలు అపార్థాలు. అర్థం చేసుకోకపోతే అక్కడ ఏమొచ్చింది అంటే అపార్థం. అపార్థాలు అపార్థాలు. సైతాన్ గాడి పని ఏంటంటే ఎలాగైనా ఒకరినొకరు అర్థం చేసుకోకూడదు, అపార్థాలు పెట్టించాలి. ఆ మధ్య ఒక ఆంటీ నాకు ఫోన్ చేసింది, బాబా మీ అంకుల్తో నేను పడలేకపోతున్నాను, 30 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తితో నేను ఏగలేకపోతున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 30 సంవత్సరాల నుంచి అంట. అంటే పెళ్ళయి 30 సంవత్సరాలైనా భర్తను అర్థం చేసుకొని భార్య, పెళ్ళయి 30 సంవత్సరాలైనా భార్యను అర్థం చేసుకొని భర్త ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే కంచంలో తింటారు, ఒకే ఇంట్లో ఉంటారు, 4 పిల్లలను అన్నారు. అంటే ఏమొస్తుంది కుటుంబాల్లో? ఎన్ని సంవత్సరాలు కాపురం చేసినా భర్త మనస్తత్వాన్ని అర్థం చేసుకొని భార్య, ఇన్ని సంవత్సరాలు కాపురం చేసినా భార్య మనస్తత్వాన్ని అర్థం చేసుకొని భర్త. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఆ పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోలేరు. మా నాన్న మమ్మల్ని అర్థం చేసుకోవట్లా, మా మమ్మీ మమ్మల్ని అర్థం చేసుకోవట్లా. ఎందుకంటే అపార్థాలు పుట్టించేవాడు ఒకడు ఉన్నాడు ఇంట్లో. సంఘములోనైనా కుటుంబంలోనైనా భార్యాభర్తల మధ్య అయినా పాస్టర్కి విశ్వాసుల మధ్యనైనా అపార్థాలు మిస్అండర్స్టాండింగ్లు పుట్టించేది ఒకడు ఉన్నాడు, వాడి పేరు అపవాది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో ఎస్తేరుకి తన పినతండ్రి అయినటువంటి మొర్దెకైకి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్. ఆ వైపు చూస్తున్నారా, వింటున్నారా? ఏంటో మిస్అండర్స్టాండింగ్? ఈయనేమో ఒక వ్యక్తి చేత కబురు పెట్టి, అమ్మా యూదులందరికీ శిక్ష వచ్చింది, నువ్వు రాజుకు భార్య కదా, రాణివి కదా, నీ మాట కాదనడు ఒక్క మాట చెప్పి ఈ శిక్షను తప్పించు అని మొర్దెకై కబురు పెట్టి పంపిస్తే ఆమె ఏమంటుంది? ఇప్పటికి నేను పిలువబడి ఎన్ని దినాలు? 30 దినాల నుండి రాజు దగ్గర నుండి నాకు పిలుపు రాలా, పిలుపు రాకుండా వెళ్ళకూడదు అని మళ్ళా ఆ వ్యక్తి చేత కబురు పెట్టిస్తే ఇప్పుడు మొర్దెకై ఎస్తేరుని అర్థం చేసుకోవాలా. ఏం చేసుకున్నాడు? అపార్థం చేసుకున్నాడు. ఆ మాట చెప్పండి, అపార్థం చేసుకున్నాడు అనండి. సంఘంలో కుటుంబాల్లో సైతానుగాడు పెట్టేది ఏంటో తెలుసా? అపార్థాలు పెడతాడు. అర్థం చేసుకోకుండా చేస్తాడు.
భర్తని అర్థం చేసుకోలేని స్థితి, భార్యని అర్థం చేసుకోలేని స్థితి, పిల్లల్ని అర్థం చేసుకోలేని స్థితి, విశ్వాసులు ఒకరినొకరు అర్థం చేసుకోలేని స్థితి, విశ్వాసులు కాపరిని అర్థం చేసుకోలేని స్థితి. ఎందుకు అర్థం చేసుకోకపోతే కుటుంబాల్లో ఏమొస్తాయి తెలుసా? అలుగుళ్ళు వస్తాయి. భార్య భర్త మీద అలగటం కానీ, భర్త భార్య మీద అలగటం కానీ, తల్లిదండ్రులు పిల్లల మీద అలగటం కానీ, పిల్లలు తల్లిదండ్రుల మీద అలగటం కానీ, మాట్లాడకుండా మూతి బిగదీసుకోవడం కానీ. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఒక వ్యక్తితో నువ్వు ఎందుకు ఫ్రీగా మాట్లాడలేకపోతున్నావంటే ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఎవరి మీదో నీకు మిస్అండర్స్టాండింగ్ ఉంది, అర్థం కాదు ఆ వ్యక్తి. యేసు ప్రభువు 3.5 సంవత్సరాలు ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడున్నారు, ఏ తింటే తిన్నారు. కానీ యేసు ప్రభుని 12 మందిలో ఎవడు ఒక్కడు కూడా అర్థం చేసుకోవాలా. ఒక్కడు కూడా యేసు ప్రభుని అర్థం చేసుకోవాలా. 3.5 సంవత్సరాలు కలిసి ఉన్నారు. యేసు ప్రభు చేసే అద్భుతాలు కళ్ళారా చూశారు. ఆయన పెట్టే రొట్టెలు తిన్నారు. కానీ ఒక్కడు కూడా ప్రభువుని అర్థం చేసుకోవాలా. అంటే మనిషి యొక్క నేచర్, భర్త స్వభావమైన, భార్య స్వభావమైన, పిల్లల స్వభావమైన, పాస్టర్ గారి స్వభావమైన, పాస్టర్ గారి స్వభావమైన మనుషులు కాబట్టి ఎవరిని అర్థం చేసుకోలేరు. అందుకే సంఘంలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే ఆ మనస్సుని, ఆ హృదయాన్ని నాకు దయచేయి ప్రభు అని మనం అడగాలి. చిన్నప్పటి నుంచి పెంచాడు మొర్దెకై ఎస్తేరుని. తండ్రి స్థానంలో ఉండి పెంచాడు. తండ్రి లేని లోటు తీర్చాడు, తల్లి లేని లోటు తీర్చాడు. కానీ ఇప్పుడు రాణి అయిన తర్వాత ఇప్పుడు చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చేసింది. మరలా చెప్తున్నాను, ఏమంటున్నాడు? నువ్వు ఒక్క మాట చెబితే రాజు దాన్ని, ఆ శిక్షను రద్దు చేస్తాడమ్మా. ఈమెమంటుంది? నువ్వు అన్నమాట నిజమే పెదనా, చిన్నానా, నేను ఒక్క మాట చెప్తే రాజు క్యాన్సిల్ చేస్తాడు ఆ రద్దుని, ఆ శిక్షను రద్దు చేస్తాడు. కానీ ఇప్పటికీ నేను రాజు అంతఃపురానికి వెళ్ళి ఎన్ని దినాలు చెప్పండి? 30 దినాలు. 30 దినాలు నాకు పిలుపు లేదు. పిలుపు లేకుండా వెళితే నేను చేస్తా. కొండ నాలుగుకేస్తే ముందు ఉన్న నాలుక పోయింది. పిలుపు లేకుండా నేను వెళ్ళకూడదు. ఆ మాట విన్నా మొర్దెకై మళ్ళా ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు తప్పించుకోవడానికి ఏషాలు వేస్తున్నావేమో. ఎంత మాట అండి! బిడ్డని అర్థం చేసుకొని తండ్రిని అర్థం చేసుకొని బిడ్డ. సంగమా, ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే మనస్సు ప్రభా నాకు దయచేయి. నా భర్తని నేను అర్థం చేసుకోలేకపోతున్నా, నా భార్యని నేను అర్థం చేసుకోలేకపోతున్నా, పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోలేకపోతున్నారు, నా తల్లిని డాడీని మమ్మీని అర్థం చేసుకోలేకపోతున్నా ప్రభా, నా పిల్లల్ని అర్థం చేసుకోలేకపోతున్నా ప్రభా, మా కొరకు ప్రార్థించే పాస్టర్ గారిని, పాస్టర్ని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రభా. జ్ఞాన హృదయం మాకు దయచేయి. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే ఆ మనస్సు, ఆ హృదయం నాకు దయచేయి. ఈ ప్రార్థన చేస్తే ఎంత బాగుండును. కుటుంబాల్లో ఈ ప్రార్థన ఉండాలి, సంఘాల్లో కూడా ఈ ప్రార్థన ఉండాలి. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే ఆ మనస్సుని, ఆ హృదయాన్ని ప్రభు మనకు దయచేయునుగాక. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనల్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా అసలు మనల్ని అర్థం చేసుకుని ఆయన ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన ఉన్నాడులే అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఈ మాట ఎందుకన్నాడు నా భర్త? ఈ మాట ఎందుకన్నా నా భార్య? ఈ మాట మా డాడీ మమ్మీ ఎందుకన్నారు? ఈ మాట నా పిల్లలు ఎందుకన్నారు? ఈ మాట మా పాస్టర్ గారు ఎందుకన్నాడు? ఒక్కసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆ మాటకి మీకు అర్థం దొరికింది. ఇందాక ఒక మాట అన్నాను, ఆ మాట మీకు ఎంతమంది విన్నారో లేదో నాకు తెలియదు. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోకపోతే అలుగుడు ప్రారంభించబడింది. ఆ వ్యక్తితో మాట్లాడు. నువ్వు ఒక వ్యక్తితో ఎందుకు మాట్లాడటం లేదంటే ఆ వ్యక్తి నీకు అర్థం కాదా? భర్త అయినా, భార్య అయినా, అత్త అయినా, కోడలైనా, పిల్లలైనా, సంఘానికి వచ్చే బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, పాస్టర్ అయినా, పాస్టర్ గారైనా, వారి పిల్లలైనా,
ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకోకపోతే మౌనంగా ఉంటాం వారి విషయంలో. ఎందుకు మౌనంగా ఉన్నావంటే వాళ్ళు నీకు అర్థం కాదా. నీకు అర్థమైతే బాగానే పలకరిస్తావు, అర్థమైతే నోరు తెరిచి సిస్టర్ వందనాలు అని చెప్తావు, బ్రదర్ వందనాలు అని చెప్తావు, బాగున్నావా అని చెప్తావు, ఏమా ఎలాగున్నావా అని చెప్తావు. ఆ వ్యక్తి నీకు అర్థం కాదా. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకోవటం వల్లనే కుటుంబాల్లోనైనా సంఘంలోనైనా మనస్పర్ధలు అనేవి ప్రారంభించబడతాయి. మొత్తానికి ఎస్తేరు తన ప్రియతండ్రి ఇంకా తను అర్థం చేసుకోవట్లేదని ఏ వ్యక్తి చేత అయితే కబురు వచ్చిందో ఆ వ్యక్తికి మరలా చెప్పింది. మా నాన్న మా పినతండ్రి మా నాన్నగారు మొర్దెకై దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు. రాజు దగ్గరికి పిలుపు లేకుండా నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే మా పినతండ్రి నన్ను అపార్థం చేసుకుంటున్నాడు. అపార్థం చేసుకోవడంతో పాటు నా ముందు నా ప్రజలకి ఒక శ్రమ, ఒక కష్టం, ఒక మరణ శిక్ష అమలు చేయబడింది. నా యోధా జనాంగం అంతటి మీదకి మరణ శిక్ష అమలు కాబోతుంది. ఈ సమయంలో నేను రాజు దగ్గరికి వెళ్ళినా, పిలుపు లేకుండా నేను వెళ్ళినా, అక్కడ ఎస్తేరు వాడిన మాట ఏంటో తెలుసా? అంటుంది, పిలుపు లేకుండా నేను వెళితే నేను నశించుదును. చప్పట కొడతారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నేను నశించిపోతాను. ఒకవేళ పిలపకుండా నేను వెళ్ళాను అనుకో, ఎంత ధైర్యమే. నువ్వు నా భార్యవైనా, నువ్వు రాడివైనా, నా పిలుపు లేకుండా నువ్వు నా అంతఃపురంలోనికి వచ్చావా? నీకెన్ని గుండెలు, నీకెంత దమ్ము, ధైర్యమని నన్ను రాజు అన్నా, తిట్టినా, కొట్టినా, చంపినా నేను వెళ్తా. అన్న మాట, నేను నశించదను. నేను వెళ్తాను, నేను వెళ్ళబోతున్నాను. ఎప్పుడు వెళ్తాను తెలుసా? ఒక 3 దినాల తర్వాత నేను వెళ్తాను. ఈ 3 దినాలు నేను అంతఃపురములో ఉన్న నా పనికత్తులు మేమేం చేయబోతున్నాము తెలుసా? ఉపవాస ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పుడు మా నాన్నగారికి నువ్వు వెళ్ళి ఏం చెప్తావంటే, ఇదిగో ఎస్తేరు తన పనికత్తెలు షోషాన కోటలో 3 దినాలు ఈ సమస్య కొరకు, ఈ కష్టం కొరకు, యూదులందరి మీదకి వచ్చి ఉపద్రవం తొలగటానికి 3 దినాలు ఉపవాసం ఉండబోతుంది. మొర్దెకై, నీవును యూదులందరూ షోషాను కోటలో ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో వాళ్ళందరూ 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. పిల్లలు, ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పాలి. ప్రార్థన చేసి రాజు అంతఃపురంలోకి వెళ్ళిందా ఎస్తేరు? ప్రార్థన చేయకుండా ఎమోషనల్గా డైరెక్ట్గా నేను రాణ్ణి కదా, నేనేమన్నా రాజు ఇంటాడని వెళ్ళిందా? ప్రార్థన చేసి వెళ్ళిందా, లేకపోతే ప్రార్థన చేయకుండానే హడావుడికి వెళ్ళిపోయింది అంతఃపురానికి? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? రాజు మనసు కరగటానికి, రాజు ఆలోచనలు పూర్తిగా తన మీదకి రావటానికి, ఒక మంచి ఆలోచనలతో రాజు ఉండటానికి ఈమె పనికత్తెలు 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? కుటుంబంలో నీ భర్త మారాలి అంటే, కుటుంబంలో నీ పిల్లలు మారాలి అంటే, ఆగిపోయినటువంటి కొన్ని గడ్డు కార్యాలు జరగాలి అంటే, దేవుని శక్తిని, దేవుని కార్యాలను నువ్వు కళ్ళారా చూడాలి అంటే, దానికి అవసరమైంది ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే దేవుడు తన హస్తాన్ని నీ పక్షాన కదిలిస్తాడు. ఈరోజు ఎందుకు నీ పక్షాన దేవుని కార్యాలు జరగట్లేదంటే, నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు వాక్యం వింటున్నావు, నువ్వు వెళుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పరిచయం చేస్తున్నావు, నమ్మకంగా దశభాగాలు ఇస్తున్నావు, కానీ దేవుని కార్యాలు ఎందుకు జరగటం లేదు అంటే, కొంతమందికి జరుగుతున్నాయి, కొంతమందికి జరగట్లేదు. ఎందుకు జరగటం లేదు అంటే ఉపవాస ప్రార్థన చేయట్లేదు. ఉపవాసం ఉంటే ఎక్కడ నేను 2 కేజీలు తగ్గిపోతాను, ఉపవాసం ఉంటే ఎక్కడ నా బలహీనతలు భయపడతాయో, ఉపవాసం ఉంటే ఎక్కడ నేను నిరసిల్లిపోతానో, నేను బలహీనలు అయిపోతానేమో, ఇదొక
ఒక మాట చెప్పాలంటే అభద్రతా భావం. ఆ మాట పలకండి. ఏ భావం? ఒక మాట చెప్తాను వినండి. మోషే 40 దినాలు ఉన్నాడు, బ్రతికాడు. ఏలియా 40 దినాలు ఉన్నాడు, బ్రతికాడు. దావీదు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. ఇక్కడ ఎస్తేరు కూడా 3 దినాలు. అన్న మాట ఏంటో తెలుసా? అన్నపానములు మాని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు మొత్తుకునే విషయం ఏంటంటే, కనీసం వారములో ఒక్క రాత్రి అన్నా మీరు కడుపు మార్చుకోండి. కడుపు మార్చుకొని మీరు ప్రార్థన చేయండి. వారంలో ఒక్క రాత్రి అయినా. ఒక్క రాత్రి అన్నం లేకపోతే చచ్చిపోవండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఎస్తేరు కబురు పెట్టి పంపించింది. నేను ఉపవాసం ఉండబోతున్నాను. తన ఎదుట ఉన్న సమస్య అది మామూలు సమస్య కాదు. మరణ దండన దేశం మొత్తం మీదకి వచ్చేసింది. రాజు నిర్ణయించిన ఆ శాసనం రద్దు కాదు. ఆ దినాల్లో రాజు ఉంగరం, ఆ ఉంగరంతో గనక ఒక విషయాన్ని ముద్రించారా, ఇక దాన్ని తారుమారు చేయడం ఎవరి వల్ల కాదు. రాజు తన ఉంగరంతో యూదులందరికీ కూడా మరణశిక్షను విధించాలి అనేటటువంటి శాసనం ముద్రించాడు. కానీ ఎస్తేరు చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? తన పనికెత్తులు మొర్దెకై, ఆ షూషాను కోటలో ఉన్న యూదులు, దేవుని బిడ్డలందరూ 3 దినాలు. ఆ మాట చెప్పండి. ఎన్ని దినాలు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎన్ని దినాలండి? ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయని కూడా మీకు ఇళ్లల్లో ఉంటున్నారు. పాస్టర్ గారే చేసుకుంటాడులే, ఆష్టమే చేసుకునేద్దులే. ఆ 3-4 ఉన్నారు కదా నమ్మకమైన బిడ్డలు, వాళ్ళే చేసుకుంటారులే. వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి వస్తాయి ఆశీర్వాదాలు, వాళ్ళ కార్యాలు పొందుకుంటారు. నీ సంగతి ఏంటి? మళ్ళా కంప్లైంట్లు, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయటం లేదు. ఆ మధ్య ఒక సిస్టర్ ఫోన్ చేసింది, పాస్టర్ గారు మీరు మా కొరకు గట్టిగా ప్రార్థన చేయి. ఎలాగంట ఆ మాటలండి? ఎలా ప్రార్థన చేయాలంట? గట్టిగా. అంటే గట్టిగా లూజ్గా ఉండిద్దండి ప్రార్థనలో కూడా. నేనన్నాను, ఇంకొకసారి అన్నా మా మాట. అవునండి, మీరు గట్టిగా. అంటే మేమేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, నువ్వు బరీగా తిని కూర్చుంటా. మేమేమో కడుపులు మార్చుకుని ఉపవాసాలు ఉండి ప్రభు సన్నిధిలో నిష్ఠతో, ప్రతిష్టతో, ప్రభు దగ్గర వైరాగ్యం కలిగి మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుంటే చెయ్యికేం చేస్తాడు? దశమానం ఇట్లా చెయ్యికేం చేస్తాడు? నేహేమి అన్నట్టు మేము మీ ఉప్పు తిన్నవారం అంటాడు కదా, మేము దశమాగాలు ఇస్తున్నాం కదా, మా కొరకు చెయ్యికేం చేస్తాడు? ఈ దరిద్రపు ఆలోచన పాతి పెట్టబడునుగాక. దైవజనుడు సంవత్సరానికి 21 దినాలు, 45 దినాలు ఎందుకు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాడు? నీ కొరకే, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబంలో దరిద్రత పోవాలని, నీ కుటుంబంలో ఉన్నటువంటి అప్పనే కాడి పెరిగిపోవాలని, నీ కుటుంబంలో ఉన్న శాపం అనే కాడి తొలగిపోవాలని దైవజనుడు, దైవజనురాలు, భారం కలిగిన కొంతమంది విశ్వాసులు ఉపవాసాలతో, ప్రార్థనలతో, పిల్లరా ప్రతిరోజు కడుపు మార్చుకుని ఉపవాసాలు ఉంటుంటే, అది ఇంటి పక్కనున్న మందిరానికి రావడానికి నీకు బద్ధకం అవుతుంది. ఇంటి పక్కనే ఉన్న మందిరానికి రావడానికి నీకు వీలు కుదరట్లా. ప్రభు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళకువ కలిగి ప్రార్థన. ఎస్తేరు చేసిన ప్రార్థన, తన దేశం మీదకి వచ్చిన సమస్య, ఒక్క ఎస్తేరు నడుం కట్టుకుంది. ఈరోజు ప్రియులారా, చాలామంది సాతాను చేతిలో ఉన్నారు, సాతాను దూతల చేతిలో నలిగిపోతున్నారు. వాళ్ళందరినీ మనం విడిపించాలి అంటే సంఘములో ఎస్తేరు లాంటి వాళ్ళు లేచుదురుగాక. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. ఎస్తేరులాగా భారం కలిగి ప్రార్థించేవాళ్ళు, ఎస్తేరులాగా పట్టుదల కలిగి ప్రార్థించేవాళ్ళు, ఎస్తేరులాగా వైరాగ్యం కలిగి ప్రార్థించేవాళ్ళు. దేశ సమస్యను తన సమస్యగా భావించిందండి ఎస్తేరు. నా వైపు చూస్తున్నారా? వింటున్నారా? సంఘం ఆలోచిస్తున్నారా?
దేశం యొక్క సమస్యను తన సమస్యగా భావించింది. అంటే తన ప్రజల పట్ల ఎస్తేరుకి ఎంత భారం ఉంది, తన ప్రజల పట్ల ఎంత భారం. కనీసం నీ భర్త గురించి అయినా భారం ఉందా నీకు? నీ పిల్లల గురించి అయినా భారం ఉందా? రక్షణ పొందని నీ కుటుంబంలో చాలామంది ఉన్నారు, వాటి గురించిన భారం ఉందా నీకు? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు సంఘంలోకి తీసుకొచ్చాడు? నువ్వు ఎలాగైతే రక్షించబడ్డావో నీ ద్వారా అనేకులు రక్షించబడాలి. ఒక ఆత్మ విలువ ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా సరితొకదండి. ఒక కుటుంబం కొరకు, ఒక ప్రాంతం కొరకు, ప్రజల కొరకు భారం కలిగి పౌలు అంటాడు, ఎఫెసీ సంఘమా, మీ కొరకు నన్ను నేను వ్యయపరుచుకుందును. మీ ఆత్మల కొరకు నన్ను నేను వ్యయపరుచుకుందును. ఒక ఆత్మ కొరకు మనం ఎంత నష్టపడ్డా పర్వాలేదండి. ఒక ఆత్మ సంపాదన కొరకు డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, ఆహారం ఖర్చు అయినా పర్వాలేదు. ఎందుకంటే వారు రక్షించబడాలి. ఈరోజు వాక్యం ముగిస్తున్నాను. తన దేశం మీదకి వచ్చిన ఆ సమస్యకు ఒక్క ఎస్తేరు నిలబడింది. ఎలా నిలబడింది? 3 పూటలు తిని ప్రార్థన చేయాల, 3 పూట్ల కడుపు మార్చుకుంది, అన్నపానాలని పక్కన పెట్టేసింది. నేను రాజు దగ్గరికి వెళ్ళబోతున్నాను 4వ రోజున. ఈ రోజు నుండి 3 రోజులు నేను ఉపవాసం చేయబోతున్నాను. 3 రోజులు ప్రార్థన అయిన తర్వాతే, 3 రోజుల ఉపవాస ప్రార్థన అయిన తర్వాతే నేను రాజును కలుసుకుంటాను. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. నమ్మదగిన దేవుడు, దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలకించే దేవుడు. ఆ మాట చెప్పండి. మన దేవుడు అలాంటి దేవుడు అండి. ప్రార్థనకైనా కదులుతాడండి, ప్రార్థనకైనా స్పందిస్తాడు. ప్రార్థన ఆలకించి, పిల్లరా, ఎస్తేరు ప్రార్థన ఆలకించి, తన పనికత్తెల ప్రార్థన ఆలకించి, తన పినతండ్రి మొర్దెకై ప్రార్థన ఆలకించి, షోషాను కోటలో ఉన్న యూదులందరి ప్రార్థన ఆలకించి, దేవుడు చేసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాల్లో ఒక కార్యం ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనములో డైరెక్ట్గా ఉపవాస ప్రార్థన అయిన తర్వాత డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలుసా? రాజు అంతఃపురానికి వెళ్ళిపోయింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తన భర్తని కలుసుకోవడానికి ముందు, భూమి మీద తనకు దేవుడిచ్చిన రాజుని కలవటానికి ముందు, గత 3 దినాల క్రితం ఎస్తేరు ఎవరిని కలిసింది? సృష్టికర్త అయిన దేవుణ్ణి కలుసుకుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తనకు దేవుడిచ్చిన భర్తని కలవడానికి ముందు పరమ భర్త అయినటువంటి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి, జీవమైనటువంటి దేవుని ఆమె కలుసుకుంది. ఇప్పుడు డైరెక్ట్గా 3 రోజులు అయిన తర్వాత సరాసరి అంతఃపురంలోకి వెళ్ళగానే, రాజు అంతఃపురంలో నిలబడితే రాజుకి గమనం వచ్చిందరే, నా అంతఃపురంలోకి ఎవరు వచ్చారు అని ఆలోచన చేస్తూ అలా కొంచెం బయటకు వచ్చి చూడగానే తన రాణి అయినటువంటి ఎస్తేరు, నేను నీకు పిలవలేదు కదా, 30 రోజుల నుంచి నేను నీకు కబురు పెట్టలేదు కదా రమ్మని, ఎందుకు వచ్చావు అల్లా. ఎప్పుడైతే రాణి అయిన ఎస్తేరు 3 దినాలు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత 4వ రోజు తన భర్తైనటువంటి రాజు అంతఃపురములో నిలబడితే, 5వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో రాయబడిన మాట, ఎస్తేరు రాజుని చూడగానే ఆయనకు దయ పుట్టిందంట. హల్లెలూయా. ఏముంటుందండి? దయ పుట్టిందంట. నేను నీకు పిలవలేదు కదా, ఎందుకు వచ్చావు అనలేదు. ఆమెను అలా చూడగానే అతని దృష్టి కట్ట దయ పుట్టిందంట. ఇంకొక మంచి మాట ఏంటో తెలుసా?
ఎస్తేరుకి అంటున్నాడు తన యొక్క పిల్లరా రాజదండాన్ని, ఏ దండాన్ని? రాజదండాన్ని. పిల్లలు నా వైపు చూడండి. రాజదండం అంటే ఈ రాజదండం తన చేతుల్లో, కుడి చేతిలో ఉన్నటువంటి రాజదండాన్ని, రాజుల చేతుల్లో దండం ఉండింది. అంటే దండము అంటే ఒక చిన్నపాటి కర్ర లాంటిది, అది బంగారపు కర్ర. ఆ బంగారపు కర్ర అంచున పిల్లరా బంగారపు ఆ చైన్ లాగా ఉండేది అనమాట. దాన్ని తన భర్త, తన భార్య అయినటువంటి ఆ యొక్క ఎస్తేరు వైపు అలా అలా చూపించాడట. బైబిల్ చెప్తుంది రాజు ఎస్తేరు వైపు ఏం చూపించాడంట? రాజదండాన్ని చూపిస్తే ఆ రాజదండపు కొస వేలాడుతున్న బంగారుపు ఆ యొక్క అంచుని ప్రియులారా, ఆ చైన్ అంచుని ఆమె వచ్చి నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. రాజు అయినటువంటి ఆశ్వరేశ రాజు తన బంగారుపు దండాన్ని రాణి అయిన ఎస్తేరుకి ఇలా చూపిస్తే ఆమె పరుగున వచ్చి ఆ బంగారుపు దండ కొసని ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందండి. ఇలా ఉండటం దేనికి సాదృశ్యమో తెలుసా? ఆ రాజు చేతిలో ఉన్న బంగారుపు దండపు ఆ కొన దేనికి సాదృశ్యమో తెలుసా? రాజు యొక్క కృప, రాజు యొక్క దయ, రాజు యొక్క అనుగ్రహానికి సంకేతము. చప్పటి కొట్టండి దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను చూడగానే దయ పుట్టిందంట, అనుగ్రహం పుట్టిందంట, కృప పుట్టిందంట, కనికరం పుట్టిందంట. పిల్లరా, ఇప్పుడు 5వ అధ్యాయంలో ఇంకొక మాట అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? రాణివైన ఎస్తేరు, రాణివైన ఎస్తేరు, నీకేం కావాలో కోరుకో. ఆమె చెప్పండి, చేతులెత్తి ఆమె చెప్పండి. ఆమె అంటూ ఇంకొక మాట కూడా అన్నాడు, నీకు ఈ రాజ్యములో సగం కావాలా? నీకు సగం ఇచ్చేస్తా. అసలు నువ్వు ఏం కావాలో నువ్వు కోరుకో. ఎంత అద్భుతమైనటువంటి సంఘటన అండి. పిలవకుండా అంతఃపురానికి వెళ్ళింది, రాజు దయను పొందుకుంది, రాజు యొక్క కరుణ కటాక్షములను కృపకు పాత్రురాలైపోయింది. ఇప్పుడు ఎస్తేరుని అంటున్నాడు, నీకేం కావాలి? ఆ మాట చెప్పండి, నీకు చెప్పాలి. నీకు ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో ఈ మాట చదివి నేను ముగిస్తాను. 5వ వచనములో పిల్లరా 3వ వచనంలో ఏమంటుంది? ఎస్తేరు గ్రంథం 5:3లో రాజు రాణివైన ఎస్తేరు నీకేమి కావలేను. ఆమె చెప్పండి, ఆమె. ఇంకేమంటున్నాడు? నీ మనమేంటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహిస్తానని ఆమెతో చెప్పగా. ఎంత ఇస్తాడంట? అమ్మ చెప్పండి, ఎంత ఇస్తాడంట? నీకేం కావాలి? నీ మనమేంటి? నువ్వు ఏది కోరుకున్నా ఈ రాజ్యంలో సగం నీకు ఇచ్చేస్తా. ఏమడిగింది? బంగారం అడిగిందా? వెండి అడిగిందా? కిరీటం అడిగిందా? మణిమాణిక్యాలు అడిగిందా? ఏమడిగిందో తెలుసా? 7వ అధ్యాయంలోకి వెళ్దాం. 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా రాజు ఎస్తేరు, రాణి నీ విజ్ఞాపన ఏంటి? ఇక్కడ ఒకసారి చూడండి. అసలుకి నీకేం కావాలి, నీకేం కావాలనే మాట ఈ పుస్తకములో 4 సార్లు అడిగాడండి. స్తోత్రం చెప్పండి, చేతుల పైకెత్తి ఆమె చెప్పండి. ఎన్నిసార్లు అడిగాడు? బ్రదర్స్, మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీకు ఇచ్చిన భాగస్వాములను ఎప్పుడైనా మీరు నీకేం కావాలి, నీకేం కావాలి? కొంతమంది భర్తలు భార్యలు అడిగిన దాకా తీసుకురారు. ఇక్కడ రాజు అంటున్నాడు రాణిని, నీకేం కావాలి? ఒక్కసారి అడగల. ఎన్నిసార్లు అడిగాడు? 4 సార్లు అడిగాడంట. రాణివైన ఎస్తేరు నీకేం కావాలి? రాణివైన ఎస్తేరు నీ మనమేంటి? రాణివైన ఎస్తేరు నీకేం కావాలి? 4 పర్యాయాలు అడిగితే 7వ అధ్యాయములో తనకేం కావాలో, తన అవసరత ఏంటో, ఎందుకు తన అంతఃపురానికి వచ్చిందో, తన సమస్య ఏంటో, తన కష్టమేంటో, తన జనాంగానికి వచ్చిన ఉపద్రవం ఏంటో స్పష్టంగా రాజుకి పోసగుచ్చినట్టు చెప్పింది. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గమనించండి, ఇన్ని
కార్యాలు ఎస్తేరు జీవితంలో మొదటిగా ఎస్తేరు చూడగానే రాజుకు దయ పుట్టిందని, ఎస్తేరుని పేరు పెట్టి పిలిచాడని, ఆ యొక్క ఆ బంగారపు దండాన్ని ఎస్తేరు వైపు చాపాడని, తర్వాత ఎస్తేరు అంటున్నాడు నీకేం కావాలని ఒక్క మార్లు అడగల, 4 పర్యాయాలు అడిగాడు నీకేం కావాలని. ఇవన్నీ ఎందుకు జరిగినాయో తెలుసా? తన భర్తని కలవటానికి ముందు, తన రాజుని అంతఃపురములో కలవటానికి ముందు, తన గదిలో ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో దేవుణ్ణి వెతికింది. మీలో ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు హడావుడిగా మీరు ఆ పనికి వెళ్ళకూడదు. అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది ఏదైనా కొత్త పని అయినా ప్రభు దగ్గర కొంత సమయం మీరు గడపాలి. ప్రభా నాకు ఈ వ్యాపారం చేయమంటున్నావు, ప్రభా నాకు ఈ ఉద్యోగానికి వెళ్ళమంటున్నావు, ప్రభా నన్ను ఈ స్థలానికి వెళ్ళమంటున్నావు. కొంతకాలం ప్రభు చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఎస్తేరు హడావుడిగా అంతఃపురంలో తన భర్త దగ్గరికి వెళ్ళలేదు. ఆమె రాజుని కలవటానికి ముందు, ఆ మాట చెప్పండి, ఎవరిని కలవటానికి ముందు? రాజుని కలవటానికి ముందు ప్రార్థనలో 3 దినాల ఉపవాసం ఉంది. ఉపవాస ప్రార్థన వలన 7వ అధ్యాయంలో చదవడానికి టైం లేదు, టైం అయిపోయింది. ఏ దేశ ప్రజల మీదకి మరణశిక్ష వచ్చిందో, ఏ దేశపు రాజు యూదుల మీదకి మరణదండన విధించాడో ఆ రాజుకి దేవుడు మంచి మనసునిచ్చాడంట. స్తోత్రం చెప్పండి. ఎస్తేరు చెప్పినట్టుగానే పిల్లరా ఆ యొక్క మరణ శాసనాన్ని తొలగించేసేసాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట, మరణ శాసనంతో పాటు, ఆ కొట్టివేయబడటంతో పాటు ఇంకొక అద్భుతం కూడా జరిగింది. ఏంటో తెలుసా? ఆ వాక్యం చదవండి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయంతో ఈ మాటతో మనం ముగించుకుందాం. 7వ వచనం చూడండి. 7వ అధ్యాయం 7వ వచనం. రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షారసపు విందును విడిచి పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించినని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుర తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలచెను. స్తోత్రం చెప్పండి. మీ బైబిల్ మూసిన చూడండి పిల్లరా. ఇక్కడ జరిగిన ఇంకొక అద్భుతమైన సంఘటన ఏంటో తెలుసా? శాసనము రద్దు చేయటమే కాక ఇంకొక అద్భుతం కూడా జరిగింది. ఏ మరణ శాసనం అయితే యూదుల మీదకు పుట్టించాడో, ఎవడవాడు? హామాన్ అనేటటువంటి యూదులకు బద్ధ శత్రువు. వాడు ఇప్పుడు ఎక్కడ వంగున్నాడో తెలుసా? రాణి అయిన ఎస్తేరు పాదము దగ్గర సాగిలపడ్డాడు. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, మీరు కడుపు మార్చుకొని ప్రభు పాదాల దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే శత్రువు ప్రణాళికలన్నీ కొట్టివేయబడతాయి. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ భర్త పట్ల వాడు కలిగిన ప్రణాళిక, నీ పిల్లల పట్ల వాడు కలిగిన ప్రణాళిక, నీ ఉద్యోగం పట్ల, నీ వ్యాపారం పట్ల, నీ సంఘం పట్ల, నీ సంఘ సేవకుల పట్ల వాడు కలిగిన ప్రణాళికలన్నీ క్యాన్సిల్ చేయబడతాయి. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? హామాను ఎక్కడ సాగిలపడ్డాడు? ఎస్తేరు పాదాలు పట్టుకున్నాడు. అని చెప్పండి. అంటే శత్రువుని దేవుడు ఎక్కడ తీసుకొస్తాడో తెలుసా? నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు. ఏమేమి చెప్పండి. హల్లెలూయా. నువ్వు వాడి పాదాల కింద ఉండాలా, వాడు నీ పాదాల కింద ఉండాలా? చెప్పాలి సంగమా, చెప్పాలి. దేవుని బలమైన అభిషేకం మన మధ్యలో సంచరించడం నేను చూస్తున్నా. నీవు వాడి పాదాల కింద ఉండాలా, నీ కుటుంబం వాడి పాదాల కింద ఉండాలా, నీ పిల్లలు వాడి పాదాల కింద ఉండాలా? లేదు, నీవు పిల్లల నీ పాదముల కిందే వాడు ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్పాడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో, శత్రు బలవంతుడి మీద నేను మీకు ఏమి ఇచ్చానో అదే చెప్పండి. హల్లెలూయా.
ఎందరూ తన్ను అంగీకరించెదరో వారందరూ దేవుని పిల్లలకు ఆయన మనకు అధికారం ఇచ్చాడు. మనకు అధికారం ఇచ్చాడండి ఆయన. నువ్వు భయపడటానికి వీల్లేదు, నువ్వు దిగులు పడటానికి వీల్లేదు, నువ్వు కలవరపడటానికి ఇది లేదు. అమ్మో ఈ రోగం ఏమైద్దో 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 ఏమీ కాదు అని చెప్పడం. హల్లెలూయా. ఎంత అప్పు తీర్చుకోలేను ఖచ్చితంగా తీర్చుకుంటావు. ఆమె చెప్పడం. హల్లెలూయా. నా పిల్లల స్థితి ఇంతే ఇంతే ఇంతే. ఎవడు చెప్పాడు ఇంతే అని? ఎవడు చెప్పాడు నీ పిల్లల పరిస్థితి ఇంతే అని? వారిని దేవుడు ఒలీవ మొక్కలుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ పిల్లలను ఒక దానియేలుగా, ఒక యోసేపుకు వలె, ఒక షడ్రకు మేషక బెద్రకు వలె నా దేవుడు చేయునుగాక. ఆమె చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు సిచ్యువేషన్స్ ని మారుస్తాడండి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఏం జరిగింది ఎస్తేరు గ్రంథంలో? ఆమె తన పనివారు తన కుటుంబీకులు వంశము ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా శత్రువు పాదాల కిందకు వచ్చేసాడు. ఆమె చెప్పండి. చెయ్యొద్దు చెప్పండి. శత్రువు నా పాదాల కింద వచ్చాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నా వైపు చూడండి. శత్రువు ఎక్కడున్నాడు? ఒకసారి అందరూ లేచి నిలబడి ప్రాక్టికల్ చేద్దాం. మీకు ఎక్స్రే చేపిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నా వైపు చూడండి. బైబిల్ తీసుకుని నా వైపు చూడండి. బైబిల్ తీసుకుని ఎవరు హల్లెలూయా.